గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసి పాలినామియల్స్లో ఎక్సర్సైజ్ 2.2. అందులో ఫస్ట్ రోమన్ వచ్చేసి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియన్స్. చూడండి, ఇక్కడ ఒక ఏమిచ్చాడు, ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఈ పాలినామియల్కి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే ఫ్యాక్టర్స్ తీసుకుని ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత వెరిఫై చేయమంటున్నాడు. వెరిఫై అంటే వెరిఫికేషన్ అనమాట. వెరిఫికేషన్లో ఈక్వల్ అనేది వస్తేనా మనం తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్ అనేసి అర్థం. సో ఫస్ట్ వన్ వచ్చేసి x² - 2x - 8. వీటికి వచ్చేసి ఫ్యాక్టర్స్ తీసుకున్నామండి. ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టర్మ్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేసేసి తీసుకోవాలి. ఇప్పుడు -8 వస్తుంది కదా, ఈ -8కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలా. ఇక్కడ 4 2 జా 8, మనకు -2 రావాలి, ఈ మిడిల్ టర్మ్ రావాలి ఫ్యాక్టర్స్ తీసుకునేటప్పుడు. అప్పుడు ఏం చేస్తాము, బిగ్ నెంబర్కి మైనస్, స్మాల్ నెంబర్కి ప్లస్ చేద్దాం. ఇక్కడ -4లో నుంచి +2 పోతే -2 మిగులుతుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ కరెక్ట్. సో ఇప్పుడు ఏం రాద్దాం, ఈ -2x ప్లేస్లలో ఈ -4x + 2xను వేద్దాము. x² - 2x + 2x - 8. ఇక్కడ మనము ఫ్యాక్టర్స్ తీసుకొని కామన్గా తీసేటప్పుడు టూ టర్మ్స్ని డివైడ్ చేసుకోవాలి. ఈ 2 టర్మ్స్లలో x కామన్ తీస్తే ఏం మిగులుతుంది, x - 2 + 2, ఇక్కడ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 4 అవుతుంది, x - 4. ఇక్కడ వచ్చేసి x - 4. ఇప్పుడు చూడండి, x × x x², ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ x × 4 4x సరిపోయింది కదా. నెక్స్ట్ ప్లస్ 2 × x 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 4 జా 8. సో ఈ విధంగా కామన్ తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో వాల్యూ, ఈ సెకండ్ బ్రాకెట్లో కూడా సేమ్ అదే వస్తుంది. అప్పుడు వీటిని డివైడ్ చేద్దాం. x + 2, x - 4, x + 2 = 0. వీటికి ఏం చేయలేదండి, 0 యాడ్ చేస్తున్నాము. 0 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. x - 4 = 0. x ఈ +2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, -2 అవుతుంది. అలాగే x -4 రైట్ సైడ్ వెళ్తే +4 అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కదా, x వీటిని ఏమనుకుంటాం, ఫస్ట్ వేరియబుల్ను ఆల్ఫా అనుకుంటాము. ఆల్ఫా -2. నెక్స్ట్ వేరియబుల్ను బీటా, ఇక్కడ సెకండ్ వేరియబుల్ x 4 ఉంది కదా, కాబట్టి బీటా 4 అవుతుంది. సో ఇంతవరకు మనము ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము, వెరిఫై చేయమన్నాడు కదా. సో వెరిఫికేషన్ ఏమవుతుంది చూడండి. అప్పుడు ఏమిచ్చాడు మనకు, ఫస్ట్ వచ్చేసి పాలినామియల్ రాసుకున్నాము. ఏమిచ్చాడు, పాలినామియల్ అంటే ఏం లేదండి, గివెన్ నంబరు x² - 2x - 8. ఇలాగ తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా - x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఉన్నటువంటి -2 + 4ని అడిషన్ చేయాలి. -2 + 4 = x² x కోఎఫిషియంట్ అంటే ఇది -2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ఏమొస్తుంది -2 బై x² కోఎఫిషియంట్ అంటే xకి ఇక్కడ ఏం లేదంటే 1 అని కదా, సో అప్పుడు ఇక్కడ 1 వస్తుంది. -2లో నుంచి +4లో నుంచి -2 పోతే ఏమవుతుంది, 2 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 2. అప్పుడు ఏమైంది, ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా. నెక్స్ట్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా
ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వైర్ కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ అంటేనా మల్టిప్లికేషన్ అనేసి అర్థం. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా ఎంత వచ్చింది -2, బీటా వచ్చేసి ఎంత 4, -2 × 4 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ఎంత ఉంది మనకు నెంబర్. ఇక్కడ కాన్స్టాంట్ అంటే ఇదే కదా, వేరియబుల్స్ ఏం లేకుండా ఉండేదాన్ని కాన్స్టాంట్ అంటాం. అప్పుడు కాన్స్టాంట్ ఏమవుతుంది -8, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, -2 × 4 ఏమవుతుంది -8 -8 ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి కదా. సో అప్పుడు దీనిని ఏం రాయొచ్చు, సో ఇదేనండి ఫస్ట్ ప్రాబ్లము. వచ్చేసి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ వన్ అండి. 4s² - 2s + 1. ఇక్కడ ఏం చెప్పాను, ఫ్యాక్టర్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ టర్మ్ను లాస్ట్ టర్మ్ను మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 4 × 1 ఏమవుతుంది 4 అవుతుంది +4. ఇక్కడ మనకు 4 రావాలి. 2 × 4 సరిపోతుంది కదా, రెండింటికి మైనస్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు 4s² - 2s + 1. ఇక్కడ ఏం చేద్దాం, 2s కామన్ తీస్తే 2s - 2 అనేది -1 మిగులుతుంది. ఎందుకంటే 2s కామన్ తీసేసాం కాబట్టి 2s - 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కామన్ -1 కామన్ తీస్తే 2s - 1 అనేది మిగులుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ -1 × 2s 2s, మైనస్ ఇంటూ మైనస్ +1 × 1. సో సరిపోయింది కదా. అప్పుడు ఏం రాయొచ్చు 2s - 1 ఒకటి, ఇంకొకటి 2s - 1 ఒకటి. 2s ఈజ్ ఈక్వల్ -1 ఈజ్ ఈక్వల్ 0, 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2, s ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ సేమ్ వచ్చాయి, ఇక్కడ వరకు ఫ్యాక్టర్స్ వరకు కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చూడండి. వెరిఫికేషన్ ఏమొస్తుంది, ఫస్ట్ వచ్చేసి మనము గివెన్ పాలినామియల్ రాసేసుకోవాలి. ఏమిచ్చాడు 4s² - 4s + 1 గివెన్ పాలినామియల్. నెక్స్ట్ వచ్చేసి ఏం రాద్దాము, ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సమ్ ఆఫ్ ది అంటే ఫార్ములా -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏం చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 + 1/2 ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ అంటే -x కోఎఫిషియంట్ అంటే ఏమవుతుంది -4, x కోఎఫిషియంట్ అంటే 4 అవుతుంది. అప్పుడు దీనిని ఏం రాస్తాము 1/4గా రాయొచ్చు కదా. ఇక్కడ LCM తీసేసుకుంటాం. మల్టిప్లికేషన్ ఉంటేనే 1/4గా రాస్తాం, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ కాదు కదా, ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 2 × 2 2కి LCM తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 2కి 2కి LCM తీసుకుంటే 2 × 1 2 × 1 అప్పుడు 2 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం రాస్తాము 1 + 1. 2 టేబుల్లో 2 ఎన్నిసార్లు పోతుంది 1 టైం కాబట్టి 1. అలాగే 2 టేబుల్లో 2 ఎన్నిసార్లు పోతుంది 1 టైం కాబట్టి 1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, మనకు మిగిలింది ఎంత 1. ఇక్కడ 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 2 డినామినేటర్ 2 న్యూమరేటర్లో 2 క్యాన్సిల్, అప్పుడేమి 1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఈక్వల్ టు కాన్స్టాంట్ బై x² కోఎఫిషియంట్
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ప్రోడక్ట్ అంటే ఏం చెప్పాను, మల్టిప్లికేషన్ కదా, అప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. 1/2 ఇంటూ 1 ఈజీ కాన్స్టెంట్ ఏముంది 1 ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4. అప్పుడు 1/2 ఇంటూ 1/2 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి వీటిని రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 1 ఇంటూ 1 1, 2 జా 4 దట్ ఈక్వల్ టు 1/4. ఇవి రెండు ఈక్వల్ అయినాయి కదా. సో ఇలాగేనండి వెరిఫికేషన్ అనేది ఇలాగ చేయాలి. ఇవి రెండు ఈక్వల్ అవుతే ఏది ఇక్కడ తీసుకున్నటువంటి కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అలాగే ఆల్ఫా బి ఇవి అలాగే సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఈక్వల్ అయితే మనం తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ మనం పైన తీసుకున్నాం కదా ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనకు కరెక్ట్ అనేసి అర్థం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అండి. 6x² - 3 - 7x. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్ ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కోఎఫిషియంట్. ఈ పాలినామియల్ మొత్తం కన్ఫ్యూజ్ చేయడానికి రివర్స్లో ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఏముండాలా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండాలా, తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ ఉండాలి, తర్వాత కాన్స్టాంట్ ఉండాలా. సో ఈ విధంగా రివర్స్లో ఇచ్చాడు కాబట్టి దీనిని మనమే మార్చేసుకున్నాం. 6x² - 7x, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ రావాలి కాబట్టి, సో -3 అవుతుంది. ఇప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలా. 6 3 జా 18 -18 -18కి ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి 7 రావాలి. 9 2 జా 18 అవుతుంది కదా. బిగ్ నెంబర్కి మైనస్, స్మాల్ నెంబర్కి ప్లస్ ఉండాలి. అప్పుడు 6x² - 9x ప్లస్ 2x - 3. వీటిని మనకు ఫ్యాక్టర్స్ తీయడానికి అంత ఈజీగా లేవు కాబట్టి వీటిని ఏం చేద్దాము, 6x² ప్లస్ 2x - 9x - 3 ఈ విధంగా రాసేసుకున్నాం. ఎందుకంటే 2 టేబుల్లో 3ని కామన్గా తీయచ్చు, 3 టేబుల్లో 9ని కామన్గా తీయచ్చు, అవునా కాదా. సో అలాంటప్పుడు మనము పాజిబుల్గా ఉండే విధంగా రాసేసుకున్నాము. ఇక్కడ చూడండి 2x కామన్ తీస్తే 3x + 1 అనేది మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి -3 కామన్ తీస్తే 3x + 1 రాసుకున్న తర్వాత 3x + 1 2x -3. ఇక్కడ చూడండి, మీకు ఈ స్టెప్ అర్థం కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాటిని డివైడ్గా రాసుకున్నాము. 6ని ఏం రాయొచ్చు, 2 3 జా 6గా రాయొచ్చా. ఎక్స్ని ఏం రాయొచ్చు, x ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. తర్వాత -9 ఏం రాయొచ్చు, 3 3 జా 9 ఇంటూ ఎక్స్ -3 ఇంటూ 1. ఇక్కడ మనము 2 టర్మ్స్కి ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ తీసుకుంటాం కదా. ఈ 2 టర్మ్స్లలో చూడండి, సారీ అండి ఇక్కడ 2x రాయలేదు, 2xను ఇక్కడ రాస్తున్నా. 2 ఇంటూ ఎక్స్గా రాయొచ్చు. ఇక్కడ 2 అనేది కామన్, ఇక్కడ 2 కామన్ ఉంది, ఎక్స్ 2ను తీసేది, 2x కామన్ తీస్తే మిగిలింది 3x. అప్పుడు 3x + 1 అవుతుంది. -3 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది. సో -3ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, 3x, ఇక్కడ 1 మిగిలింది. సో ఈ విధంగా కామన్ తీసే విధంగా మనకు ఈ స్టెప్ కూడా మనకు అవసరం లేదండి. ఎప్పుడైతే మనకు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఈజీగా పాజిబుల్గా మనం తీసుకోగలుగుతామో అప్పుడే మనకు ఈ ఫ్యాక్టర్స్ తీసుకోవడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేద్దాం, 0ని యాడ్ చేద్దాం. 3x + 1 = 0, 2x - 3 0. 3x = 1ని రైట్ సైడ్ పంపిస్తే -1, x = -1/3 అవుతుంది. నెక్స్ట్ 2x = ఈ -3ని రైట్ సైడ్ పంపిస్తే +3, x = 3/2 అవుతుంది. అప్పుడు ఆల్ఫా -1/3, బీటా = 3/2 అవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలి, గివెన్ నెంబర్ రాసుకోవాలి. గివెన్ పాలినామియల్ ఏమిచ్చారు, 6x² - 3 - 7x. మనం దీన్ని ఏం రాసుకోవాలా, ఫస్ట్ x² కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్,
లాస్ట్ కాన్స్టాంట్ ఉండాలి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి 6 అవుతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ -7, కాన్స్టాంట్ వచ్చేసి -3 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం రాయాలి? ఆల్ఫా వచ్చేసి -1/3 ప్లస్ బీటా 3/2. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలానే వేసేసుకున్నాము. ఎక్స్ కోఎఫిషియంట్ -7, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 6 అవుతుంది. సో ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మనము ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 3 2 జా 6 అవుతుంది ఎల్సిఎం. 3 టేబుల్లో 6 ఎన్ని పోతుంది? 2 టైమ్స్ కాబట్టి 2 ఇంటూ -1 -2 ప్లస్ అలాగే 6 టేబుల్లో 2 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? టైమ్స్ 3 3 జా 9 అవుతుంది. దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. ఇక్కడ +9లో నుంచి -2 పోతే ఎంత అవుతుంది? +7/6 ఈజ్ ఈక్వల్ టు +7/6. రెండు ఈక్వల్ అయ్యాయి కదా. సో సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది మనం చేసింది కరెక్ట్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే -1/3 ఇంటూ 3/2 దట్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ఏమని ఎంత ఉంది? -3. ఎక్స్ కోఎఫిషియంట్ 6. ఇక్కడ వచ్చేసి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ డివైడ్ చేయొచ్చు. -3 -3/6 ఈజ్ ఈక్వల్ టు -3/6. 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా మనకి ఏం మిగిలింది? -1/2 ఈజ్ ఈక్వల్ టు -1/2. సో LHRHs రెండు ఈక్వల్ చేసినటువంటి ప్రోడక్ట్ గానీ సమ్ ఆఫ్ ది జీరోస్ గానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ని కరెక్టే అనేసి అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4th వన్ అండి. 4th వన్ చూడండి. 4u² ప్లస్ 8u. ఇక్కడ మనకు కాన్స్టాంట్ ఇవ్వలేదు, ఓన్లీ x² u² కోఎఫిషియంట్ ఇచ్చాడు, అలాగే u కోఎఫిషియంట్ ఇచ్చాడు. కాన్స్టాంట్ ఇవ్వలేదు. అప్పుడు మనం ఫ్యాక్టర్స్ తీసుకోలేం కదా. అప్పుడు ఏం రాద్దాము? u² కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే u కోఎఫిషియంట్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో వీటిని ఏం చేయాలా? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏం రాస్తాము? 4u² ప్లస్ 8u ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకుంటాము. 0కి ఈక్వల్ చేసుకున్న తర్వాత ఏమొస్తుంది? ఈ రెండిట్లలో కామన్ తీసుకోవాలి. 4u కామన్ తీద్దాం. ఏం మిగులుతుంది? u మైనస్ u ప్లస్ 2 మిగులుతుంది. 4u ఇంటూ u 4u² ప్లస్ 4 2 8u. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 4u ఈజ్ ఈక్వల్ టు 0, u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. u ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఆ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. u ప్లస్ u ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఏమొస్తుంది? అప్పుడు మనము ఫస్ట్ ఏం చేద్దాము? 4u² ప్లస్ 4u ఇచ్చినటువంటి గివెన్ పాలినామియల్ని ఇక్కడ రాసేసుకున్నాము. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 4, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4. ఇక్కడ చూడండి ఆల్ఫా ఏముంది, ఆల్ఫా ఏముంది 0 ప్లస్ బీటా -2 ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సారీ అండి, ఇక్కడ 8u అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 8 వస్తుంది. సారీ ఎక్స్ కోఎఫిషియంట్ 8, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 0 ప్లస్ ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 4 1 జా 4 2 జా -2 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే మల్టిప్లికేషన్ కదా, అప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా -2 0 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ఏముంది, కాన్స్టాంట్ మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఏం రాస్తాం 0 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది 4 అవుతుంది. 0తో ఏ నెంబర్ను మల్టిప్లికేషన్ చేసినా 0నే, 0తో ఏ నెంబర్ను డివిజన్ చేసినా కూడా 0నే అవుతుంది. సో ఇక్కడ ఇదేనండి, ఇవి రెండు ఈక్వల్ అయితే మనకు తీసుకున్న ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి t² -15. ఇందాక 4th వన్లో ఏమి ఇచ్చాడు, యూ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇచ్చాడు, యూ కోఎఫిషియంట్ ఇచ్చాడు, కాన్స్టాంట్ ఇవ్వలేదు. ఇక్కడ 5th వన్ చూడండి, 5th వన్లో ఏం చేశాడు t² కోఎఫిషియంట్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు కాన్స్టాంట్ ఇచ్చాడు, టీ కోఎఫిషియంట్ ఇవ్వలేదు. అప్పుడు దీనిని ఏం చేస్తాము ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. సారీ ఇక్కడ t², టీ కోఎఫిషియంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 అవుతుంది. టీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టాంట్ ఏమవుతుంది -15. కాన్స్టాంట్ అంటే వేరియబుల్స్ ఏం లేకుండా ఉండేదాన్ని కాన్స్టాంట్ కదా, సో అక్కడ ఏమవుతుంది -15. t² -15. దీన్ని చూడండి t² -15 అంటే దీన్ని ఏం రాయొచ్చు t² ఈజ్ ఈక్వల్, ఇది రైట్ సైడ్ పోతే ఏమవుతుంది 15 అవుతుంది, -15 రైట్ సైడ్ పోతే +15 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు ±√15గా రాయొచ్చు దీనిని, ఎందుకంటే వీటిని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయడానికి రాదు. ఇంకొకటి ఇది a², దీన్ని b² అనుకోవడానికి మనకు 16 అలాగుంటే 4² అనేసి మనం చేసేవాళ్ళం, కానీ మనకు అలా పాసిబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి -5నే రైట్ సైడ్ పంపించేసి ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసేసుకున్నాం. అప్పుడు ఒకటి వచ్చేసి +√15 అవుతుంది, ఇంకొక t వచ్చేసి -√15 అవుతుంది, ఎందుకంటే మనకు ఆల్ఫా బీటా రెండు కావాలి కాబట్టి. అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది √15 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -√15 అవుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం చేసినటువంటి ఇక్కడ ఫ్యాక్టర్స్ తీసుకునేది కరెక్ట్ అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా ఈక్వల్ అయితే మనం తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ కరెక్ట్ అండి. సో అప్పుడు వెరిఫికేషన్ ఏం చేద్దాం, t² -15 ఇచ్చిన గివెన్ పాలినామియల్ను రాసేసుకున్నాము. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా ఏముంది, ఆల్ఫా వచ్చేసి +√15, బీటా వచ్చేసి -√15, దట్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఏమి ఇవ్వలేదు కదా, సో అప్పుడు ఏం రాస్తాం ఇక్కడ 0 బై x² కోఎఫిషియంట్ 1.
ఇక్కడ చూడండి ప్లస్ √15 మైనస్ √15 క్యాన్సిల్, మనకి ఏం మిగిలింది 0 కదా. ఇక్కడ 0/1 అంటే 0. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై ఎక్స్ స్క్వైర్ కోఎఫిషియంట్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్లస్ √15 ఇంటూ మైనస్ √15 ప్లస్ √15 ఇంటూ మైనస్ √15 దట్ ఈక్వల్ టు కాన్స్టాంట్ మనకి ఏమి ఇచ్చాడు -15 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఇక్కడ √15 ఇంటూ √15 ఏమవుతుంది √15 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంది ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈక్వల్ టు -15. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏం మిగులుతుంది 15 -15 ఈజ్ ఈక్వల్ టు -15. ఇవి రెండు కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి మనం తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ కరెక్ట్. లాస్ట్ 6th వన్ అండి. ఫస్ట్ రోమన్లో ఏమి ఇచ్చాడు 3x² - x - 4 ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 12 ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు -12కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 3 4 ఏమవుతుంది 12 అవుతుంది. 3 4 12 అయినప్పుడు ఇక్కడ -x అంటేనే ఇక్కడ -1 అనేది రావాలి. అప్పుడు ఏం చేస్తాము బిగ్ నెంబర్కి మైనస్, స్మాల్ నెంబర్కి ప్లస్ వేసుకుంటే అప్పుడు ఈక్వల్ అవుతుంది. 3x² మైనస్ 3x మైనస్ 4x మైనస్ 4. 3x కామన్ తీస్తే x -1 మైనస్ 4 కామన్ తీస్తే x -1. 3x - 4 x -1. 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0, x -1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ఈజ్ ఈక్వల్ టు -4 రైట్ సైడ్ అయితే +4, x ఈజ్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4/3, x ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ గివెన్ నెంబర్ రాసేసుకున్నాం. గివెన్ పాలినామియల్ 3x² - x - 4. సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఎంత ఉంది 4/3 ప్లస్ బీటా 1 అంటే 1/1 కదా. x కోఎఫిషియంట్ ఏముంది -1, ఆల్రెడీ మనకు మైనస్ అనేది ఉంది, బై x² కోఎఫిషియంట్ ఏముంది 3. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా ఇంటూ బీటా ఏముంది ఆల్ఫా వచ్చేసి -4/3 ఇంటూ బీటా వచ్చేసి 1 అంటే 1/1 దట్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ఎంత ఉంది -4/x² 3 దట్ ఈక్వల్ టు -4/3 ఈజ్ ఈక్వల్ టు -4/3. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ కాబట్టి మనం తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్ అండి. చూడండి సెకండ్ రోమన్లో సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్కి నంబర్స్ వాళ్ళే ఇచ్చేశారు. అప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అనేసి అనుకోవాలి. దీనికి ఫార్ములా
we know that quadratic polynomial ఏమవుతుంది అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది దట్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా ప్రకారం వేసేయాలి. ఫస్ట్ k స్క్వేర్ను అలానే పెట్టేసుకున్నాం, x స్క్వేర్ను అలానే పెట్టేసుకున్నాం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఎంత వచ్చింది 1/4x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఎంత వచ్చింది -1 దట్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. అవునా కదా? ఇప్పుడు 4 అవుతుంది. వీటికి డినామినేటర్లో ఏమీ లేదంటే 1 అనేసి అర్థము. ఈ 1 టేబుల్లో 4 అనేది ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ పోతుంది. కాబట్టి 4 × 1 4x స్క్వేర్ మైనస్ 1x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది 4. ఈ 4ని k స్క్వేర్ దగ్గరికి డివిజన్ చేద్దాం. k స్క్వేర్ బై 4 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ x మైనస్ 4 అనేది మిగులుతుంది. ఈ k స్క్వేర్ బై 4ను ఈ సైడ్ పంపిద్దాం. అప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది 4x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఏమి ఇచ్చారు √2, 1/3. అప్పుడు √2ని ఏమనుకోవాలి సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. మనకు we know that quadratic polynomial is k square into x square minus sum of zeros into x plus product of zeros that is equal to k square into x square minus sum of zeros ఏముంది ఇక్కడ √2 into x plus product of the zeros 1/3. ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 3 అవుతుంది. ఈ 1 టేబుల్లో 3 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ కాబట్టి 3x స్క్వేర్ మైనస్ ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి √2 ఏమవుతుంది 3√2x ప్లస్ 1 ఇక్కడ k స్క్వేర్ వస్తుంది. దీనిని k స్క్వేర్ బై ఈ యొక్క డినామినేటర్ని బయటకు దిద్దాం. k స్క్వేర్ బై 3x స్క్వేర్ మైనస్ 3√x ప్లస్ 1 అనేది మిగులుతుంది. ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమొస్తుంది అప్పుడు 3x స్క్వేర్ 3√2x ప్లస్ 1. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 0, √5 అప్పుడు మనకు సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది
జీరోస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √5. మనకు ఫార్ములా ఏది? కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ దట్ ఈక్వల్ టు కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఏముంది? 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరో √5 దట్ ఈక్వల్ టు కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0 అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు, మైనస్ √5. అప్పుడు ఇక్కడ పాలినామియల్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వైరు మైనస్ √5. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇదండి థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ వచ్చేసి 1,1 ఇచ్చారు. ఇప్పుడు ఏం రాద్దాం? సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు ఫార్ములా ఏది? కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ దట్ ఈక్వల్ టు కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఏముంది? 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1. అప్పుడు మనకు ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వైరు మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇది ఏమవుతుంది అప్పుడు? ఏ పాలినామియల్? దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏమిచ్చాడు? -1/4 1/4. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమనుకుంటాం? సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/4 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/4 అవుతుంది. నెక్స్ట్ మనకు ఫార్ములా ఏముంది? కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత ఉంది నెంబరు? -1/4 ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1/4 దట్ ఈక్వల్ టు కే స్క్వైరు ఇంటూ ఎక్స్ స్క్వైరు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ప్లస్ 1/4. దీని యొక్క డినామినేటర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 4,4కి ఎల్సిఎం తీసుకున్నాం. 4 1 జా 4 1 జా, అప్పుడు ఎల్సిఎం 4 అవుతుంది. ఇక్కడ 4x స్క్వైరు ప్లస్ 1 ప్లస్ 1x ప్లస్ 1 అనేది మిగులుతుంది. ఇక్కడ కే స్క్వైరు ఉంటుంది. దట్ ఈక్వల్ టు కే స్క్వైరు బై ఈ 4ని కే స్క్వైర్కి డివిజన్ చేద్దాము. అప్పుడు ఏమవుతుంది? 4x స్క్వైరు ప్లస్ 1 ప్లస్ 1x ప్లస్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ మనకు పాలినామియల్ ఏమొస్తుంది? 4x స్క్వైరు ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అండి, సిక్స్త్ వన్, 4,1. ఇక్కడ ఫస్ట్ దానిని ఏమనుకుంటాం? ఫస్ట్ యొక్క కాన్స్టాంట్ని ఏమనుకుంటాం? ఫస్ట్ నంబర్ని సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ప్రోడక్ట్
ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు ఫార్ములా ఏది k² ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ దట్ ఈక్వల్ టు k² ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చాడు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1 దట్ ఈక్వల్ టు కే. ఇక్కడ మనకు పాలినామియల్ ఏమొస్తుంది x² మైనస్ 4x ప్లస్ 1. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇదండి ఫస్ట్ సెకండ్ రోమన్స్. ఈ 2.2లో మనకు ఫ్యాక్టర్స్ తీసుకోవడం వస్తే సరిపోతుందండి. మిగతావి వెరిఫికేషన్ కానీ లేకపోతే ఆ ఫార్ములా సెకండ్ రోమన్లో ఫార్ములా వేసాం కదా, ఆ ఫార్ములా తీసుకోవడం కానీ ఈజీగా అవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు ముందుగా మీకే వస్తుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుందని, యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.